బాలకృష్ణ 50 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా హైటెక్స్ నోవాటెల్లో తెలుగు చిత్రసీమ ఘనంగా ఉత్సవం నిర్వహించింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి సీనియర్ స్టార్స్తో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్, రానా, అల్లరి నరేష్, నాని, గోపీచంద్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోస్ కూడా పాలుపంచుకున్నారు. బాలకృష్ణ నాయకులు సుహాసిని, సుమలత్తో పాటు ఆయనతో నటించిన జయప్రద, ప్రభ వంటి వారు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొనలేకపోయిన కమల్ హాసన్, సంగీతం శ్రీనివాసరావు వంటి వారు వీడియో మెసేజ్తో బాలకృష్ణకు తమ అభినందనలు తెలిపారు. రజనీకాంత్ ఎక్స్లో బాలయ్యను యాక్షన్ కింగ్, కలెక్షన్ కింగ్, డైలాగ్ డెలివరీ కింగ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ వేడుకలో బాలయ్యతో సినిమాలు నిర్మించిన వారు, ఆయనతో కలిసి పనిచేసిన కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామరెడ్డి, పి వాసు, పి గోపాల్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, వైవిఎస్ చౌదరి తదితర దర్శకులు పాలుపంచుకున్నారు. యంగ్ హీరోస్తో పాటు బోయపాటి, అనిల్ రావిపూడి, థమన్, దిల్ రాజు వంటి వారు జై బాలయ్య అంటూ సందడి చేయడం ఆకట్టుకుంది. చిరంజీవి చేతుల మీదుగా బాలయ్యకు ఘన సన్మానం జరిగింది. బాలయ్య స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ప్రసంగం ఆహుతులను విశేషంగా అలరించింది. చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద అనేక పర్యాయాలు పోటీ పడ్డారు. ఈనాటికి పోటీ అంటే చిరు బాలయ్యదే అనేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి మధ్య స్నేహబంధం ఎలాంటిదో చిరంజీవి ప్రసంగం తెలియజేసింది. బాలకృష్ణ సమరసింహారెడ్డి స్ఫూర్తితోనే తాను ఇంద్రా సినిమా చేశానని చిరంజీవి చెప్పగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి సబ్జెక్టుతో సినిమా తీస్తే నేను చేయడానికి రెడీ అని చిరంజీవి అనగానే బాలయ్య కూడా రెడీ అన్నారు. తమ కాంబినేషన్లో సినిమా తీస్తే బాగుంటుందని బోయపాటికి ఛాలెంజ్ విసిరారు చిరంజీవి. దాంతో ఆహుతుల్లో ఆనందం రెట్టింపైంది. జడివాన కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి లోకేష్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి వారు హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ బాలకృష్ణ పట్ల అభిమానంతో విచ్చేసిన వారందరూ తమ ప్రసంగాల్లో ఆయన మంచితనాన్ని, బోళాతనాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్య సినిమా, రాజకీయ రంగాల్లో సక్సెస్ఫుల్గా సాగాలని అభిలషించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా బాలయ్య చేస్తున్న సేవలను వక్తలు ప్రస్తావించారు. ఏదేమైనా అన్నింటినీ మించి బాలయ్య, చిరంజీవి కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఏనాటి నుంచి ఆశిస్తున్నారు. మరి వారి అభిలాష ఈ వేడుక తరువాత నెరవేరుతుందేమో చూద్దాం.